ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, యామిని సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేరా అన్న అంశానికి ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. దాదాపు 4 గంటల పాటు న్యాయ నిపుణులతోటి, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి ముఖ్య సమాలోచనలు జరిపిన తర్వాత ఫైనల్గా కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్టుగా అధికారికంగా సమాచారం అందుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని కేసీఆర్ హౌజ్లో విచారణకు సిద్ధంగా ఉండనున్నట్టుగా దాదాపుగా సిట్ అధికారులకు బీఆర్ఎస్ నేతలు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఒకవైపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్నాయి, మరోవైపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ నిరసన తెలపాలని బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూనే మరోవైపు పెద్ద సంఖ్యలో కేసీఆర్ హాజరు కానున్న సిట్ విచారణకు హాజరు కాకుండా నందినగర్కు తరలి రావాలని కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ముఖ్య నేతలంతా తరలి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. సో రేపు ఉదయం ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అదేవిధంగా ముఖ్య నేతలంతా కూడా హైదరాబాద్కు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. లేదా ఈ రోజు నైట్లోనే కేసీఆర్, ఈ రోజు సాయంత్రమే కేసీఆర్ వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. యామిని. రైట్.